హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మన రియల్ లైఫ్‌లో బాగా ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్‌ని అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోనైతే చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా చాలా రకాల టిప్స్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, మన ఇంట్లో సబ్బు ఉంటాయి కదండి. ఏదైనా అరిగిపోయిన సబ్బు అయినా సరే, లేదంటే మామూలుగా మనం రెగ్యులర్గా వాడే సబ్బులైనా సరే, లేదంటే ఇలా కొత్తవి ఉన్నా సరే, ఏదైనా సరే ఒక సోప్ని అయితే తీసుకొని ఇలా అయితే తురిమేసేయండి. అది బట్టలు ఉతికే సోప్ అయినా సరే, బట్టలు ఉతికే సోప్ అయినా ఇలా తురిమేసుకోండి. ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా తురిమేసుకున్న తర్వాత మన ఇంట్లో స్నానం వాడే సబ్బులు ఉంటాయి కదండి, అవైనా సన్నగా పల్చగా అరిగిపోయి పక్కన పడేస్తూ ఉంటాం కదా చిన్న చిన్న పీసెస్, అవి కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే తురిమేసుకోండి. ఏదైనా సరే, స్నానం సబ్బులైనా బట్టలు ఉతికే సబ్బులైనా మిగిలినప్పుడు పడేయకుండా ఇలా అయితే కొద్దిసేపు ఎండకు పెట్టేసామంటే అది ఒట్టిగా అయిపోతుంది కదా. తర్వాత ఈ విధంగా తురిమేసుకొని ఇలా ఈ తురిమిన ఈ పొడిని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని గోరువెచ్చని వాటర్ అయితే పొయ్యండి. ఎందుకంటే తొందరగా కరిగిపోతుంది అనమాట ఈ సబ్బు అనేది. ఇలా గోరువెచ్చని వాటర్ పోసేసి బాగా కలపండి. ఇలా కలిపామంటే ఇది ఒక 5 మినిట్స్కి అంతా మొత్తం కరిగిపోతుంది అనమాట. కరిగిపోయిన తర్వాత ఇలా ఒక బాటిల్లోకి అయితే పోసేసుకోండి. మన ఇంట్లో ఏదైనా సోడా బాటిళ్ళు, కూలింగ్ బాటిళ్ళు ఉంటాయి కదా, అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఈ విధంగా ఒక బాటిల్లోకి అయితే పోసేసుకోండి. ఇలా బాటిల్లోకి పోసేసుకున్న తర్వాత ఇది మనం ఎందుకు వాడతాము, ఈ సోప్ వల్ల మనకి ఏంటి లాభం అనుకుంటున్నారు కదా, చెప్తాను, చూసేసేయండి. ఇప్పుడైతే ఇలా పోసుకున్న తర్వాత కూడా ఎక్కడైనా కలవకుంటే ఇలా బాగా షేక్ చేసినట్లుగా అన్నారంటే మొత్తం బాగా కలిసిపోతుంది అనమాట. ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా ఒక గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి. వాటర్ తీసుకొని ఈ లిక్విడ్ను కొద్దిగా వేయండి. వేసేసి మన కిచెన్లో వాడే నాప్కిన్స్ ఉంటాయి కదా, కిచెన్ నాప్కిన్స్, అలాగే కిచెన్ టవల్స్, అవన్నీ ఇలా దీంట్లో వేసేసుకొని ఇలా రుద్దేశామంటే చూడండి, మనము రోజు వంట చేసేటప్పుడు పట్టుకొని దానికి జిడ్డు మురికి అయి ఉంటుంది కదా, మసిబట్టలు అంటాం కదా, అవండి బాగా రుద్దేశామంటే చూడండి నీట్గా పోతాయి. ఇంకా సపరేట్గా సోప్ పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వాటర్లో వేసి నానబెట్టేసి ఉతుక్కోవచ్చు. అలాగే ఈ లిక్విడ్ని మనం బట్టలు ఉతికేటప్పుడు కూడా బట్టల్లో కూడా వేసేసి మన దగ్గర సర్ఫ్ లేనప్పుడు ఆ సర్ఫ్ బదులు ఇదైతే వాడుకోవచ్చు అనమాట. అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్ లేనప్పుడు కూడా ఈ లిక్విడ్ని అయితే వాడచ్చు అనమాట. అలాగే ఈ మూత కనుక హోల్స్ పెట్టేసామంటే తర్వాత మనము వంట చేసిన తర్వాత స్టవ్ అంతా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది కదా, అలా జిడ్డుగా అయిపోయినప్పుడు కూడా ఈ మనము లిక్విడ్ని కొద్దిగా స్ప్రే చేసేసి ఇలా హోల్స్ పెట్టేసాం కదా, ఇలా కొద్దిగా స్ప్రే చేసేసి తర్వాత తూర్చామంటే మొత్తం స్టవ్ అంతా నీట్గా కడగాల్సిన అవసరమే ఉండదు. నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. తర్వాత దీన్ని మనము దేనికి కావాలన్నా, బట్టలు ఉతకడానికి అయినా లేదంటే ఇంకా దేనికైనా వాడుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, చాలామందికి ఐబ్రోస్ అయితే పల్చగా ఉంటూ ఉంటాయి కదా. ఐబ్రోస్ పల్చగా ఉండే వాళ్ళు ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఒక చిన్న ప్లేట్ని అయితే తీసుకోండి, దాంట్లో కొద్దిగా ఆముదం అయితే పోసుకోండి. తర్వాత ఇలాంటి ఇయర్బడ్స్ అయితే ఉంటాయి కదా, దీంతో ఇలా మనం దాంట్లో ఇలా డిప్ చేసేసి తర్వాత ప్రతిరోజు నైట్ పడుకునే ముందర ఐబ్రోస్ పైన ఇలా ఆముదాన్ని అయితే అప్లై చేయాలన్నమాట. ఇలా ఆముదాన్ని అప్లై చేయడం వల్ల ఆముదం అనేది మన ఐబ్రోస్ను బాగా పెంచుతుందన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి ఐబ్రో పెన్సిల్ వాడాల్సిన అవసరం ఉండదు. మనకి ఐబ్రోస్ అనేది బాగా థిక్గా మందంగా నల్లగా వస్తాయన్నమాట. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఇప్పుడు ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా, చాలామందికి చలికాలమే కాకుండా ఎండలు స్టార్ట్ అయినా కూడా ఆ ఎండల వేడికి పెదవులు అనేది పగులుతూ ఉంటాయి. మరి పెదవులు పగిలినప్పుడు ఎటువంటి మాయిశ్చరైజర్లు, క్రీములు వాడకుండా మనం ఇంట్లో ఉండే నెయ్యితో ఇలా అయితే చెయ్యండి. ఒక వేలికి ఇలా నెయ్యిని అయితే తీసుకోండి. ఇలా ఇది ఇంట్లో తయారు చేసినది అయితే బాగా పనిచేస్తుంది అనమాట. తర్వాత పెదవులకి ఈ విధంగా అప్లై చేయాలన్నమాట. పైన పెదవులకి ఇలా, కింది పెదవులకి ఇలా మనం అప్లై చేసామనుకోండి, ఈ విధంగా మనకి పెదవులు అనేది చాలా స్మూత్గా అయిపోతాయి అనమాట. చాలామందికి ఎండలకి పగిలి అలాగే మనం కొద్దిగా పెదవులను గట్టిగా ఇలా అన్నామంటే చీలినట్టుగా అయిపోయి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. చాలామంది మీరు గమనించండి, కావాలంటే చాలామందికి పెదవులు పగిలి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా మనం నెయ్యిని అప్లై చేయడం వల్ల పెదవులు అనేది స్మూత్గా కావడమే కాకుండా మనకి ఆ చీలడము అలాంటిది జరగదు. అలాగే మన పెదవులు కూడా స్మూత్గా అయిపోతాయి. అలాగే క్రమంగా మనము దీన్ని అప్లై చేయడం వల్ల పెదవులు కూడా పింక్ కలర్లోకి మారిపోతాయి అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే పెదవులు పగలకుండా మీరేం చేస్తారో కూడా కమెంట్ చేయండి.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక కుక్కర్ని అయితే తీసుకోండి. తర్వాత ఒక గ్లాసు బియ్యం అయితే పొయ్యండి. నేనైతే ఇప్పుడు రాగి ముద్దను చేస్తున్నాను. సింపుల్గా ఎలా చేసుకోవాలన్నా కుక్కర్లో జస్ట్ 10 మినిట్స్లో అయితే రాగి ముద్దను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా బియ్యాన్ని అయితే నానబెట్టేసుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసులు కానీ 4.5 గ్లాస్ కానీ వాటర్ అయితే పోసుకొని కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే వీలైతే 1 అవర్ అయినా నానబెట్టేసేయండి. దీంట్లోనే ఉప్పు, కొద్దిగా నెయ్యి కూడా వేయండి. చాలా స్మూత్గా వస్తుందన్నమాట. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టేసేయండి. మనం ఉదయాన్నే నానబెట్టేసామంటే ఇంకా వంట చేసుకునేటప్పటికి సరిపోతుందన్నమాట. ఇంకా తర్వాత స్టవ్ పైన పెట్టేసి ఒక 4 విజిల్ అయితే రానివ్వండి. 4 విజిల్లకి అన్నం అనేది బాగా ఉడికిపోతుందన్నమాట. ఇంకా 4 విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత చూపిస్తున్నా చూడండి. అన్నం బాగా ఉడికింది. ఇంకా దీంట్లో కొద్దిగా తడి ఉందన్నమాట వాటర్, ఎందుకంటే 4.5 వేసాం కదా, 4కి ఎక్కువనే వేసాము కాబట్టి. ఇప్పుడు ఇంకా రాగి పిండి వేసుకున్నామంటే సరిపోతుంది. నేను 1 కప్పు బియ్యం వేసాను కదా, సేమ్ క్వాంటిటీలో రాగి పిండిని కూడా వేస్తున్నాను అనమాట. 1 కప్పు వేస్తే 1 కప్పు కూడా రాగి పిండి వేసామంటే మనకి ఎక్కువ బియ్యంతో చేసినట్టు కాకుండా రాగి పిండి 2 సమానంగా చేసినట్టు అవుతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇంకా సిమ్లో పెట్టేసేయండి. హై ఫ్లేమ్లో కాకుండా పూర్తిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు వేడెక్కనివ్వండి. ఇంకా అంతే, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా అయిపోయి ఉంటుంది. మీ ఇంట్లో తెడ్డు ఉంటే తెడ్డుతో కలిపేసుకోండి. లేదు అని అంటే ఇలా పప్పు ఎనుపుతాం కదా, పప్పు గుత్తి, దాంతోనైనా ఈ విధంగా రాగి పిండిని అనేది బాగా కలిపేసేయండి. ఉండలు అనేది అస్సలు కట్టదండి. ఇంకా ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ వేడి చేయండి. ఇంకా అంతేనండి, మనకైతే రాగి ముద్ద అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇలా తయారు చేసుకున్న దీన్ని మనము ఇది వేడిగా ఉన్నా సరే మనకి కొద్దిగా తడి చేసుకొని ముద్దలు అయితే కట్టుకోవచ్చు అనమాట. చూడండి ఎంత వేడిగా ఉందో. 1 నిమిషం అలా మూత పెట్టేసి తీసాను చూడండి, ఆ వేడి అంతా పోతుందనమాట. తర్వాత ఇంకా ఇలా స్పూన్తో తీసుకొని మనం డైరెక్ట్గా చేతితో చేయడము ఎక్కువ అనిపిస్తే ఇలా ఒక ప్లేట్ పైన పెట్టేసుకొని ఇలా చేతికి తడి చేసుకొని ఇలా అన్నామంటే ఇంకా ముద్ద అయితే రెడీ అయిపోతుందనమాట. రాగి ముద్ద ఈ ఎండాకాలంలో తిన్నామంటే మనకి చలువ చేస్తుంది. అలాగే షుగరు ఉండే వాళ్ళకు కూడా చాలా మంచిది. ఈ సమ్మర్లో ప్రతి ఒక్కరు వీక్లీలో ఒక 2-3 టైమ్స్ అయినా రాగి ముద్దనైతే చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చికెన్ పులుసులో కానీ ఇంకా పచ్చళ్ళలో కానీ ఏదైనా పులుసు కూరల్లో కానీ బాగుంటుంది అనమాట. ఇంకా నాటుకోడి చికెన్ రాగి ముద్ద అయితే సూపర్ కాంబినేషన్ అనమాట. ఇది మా రాయలసీమ స్పెషల్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే దీంట్లో కాంబినేషన్గా వంకాయ కూర, పల్లి పచ్చడి అయితే పచ్చిమిర్చి పచ్చడి అయితే చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనము పేస్ట్ను వాడిన తర్వాత ఇంక ఇలా అంతా ఒత్తేసిన తర్వాత అయిపోయిందని పడేస్తూ ఉంటాము. కానీ పడేసే ముందు ఒక్కసారి ఇలా చేసేసి తర్వాత పడేసేయండి. మనం ఎలాగూ పడేస్తున్నాం కదా, మరి పడేసేటప్పుడు ఇలా చపాతీ కర్రతో దేనిపైన ఇలా రుద్దామంటే చూడండి, పడేసే దాంట్లో ఎంత పేస్ట్ అయితే ఉండిపోతుందో మళ్ళీ మనకి 2-3 రోజులకు అయ్యేంత పేస్ట్ అయితే వస్తుందన్నమాట. చూడండి, ఇలా రుద్దేసామంటే కింది నుంచి ఉండే పేస్ట్ మొత్తం పైనకైతే వస్తుందన్నమాట. పల్చగా అయిపోయింది చూడండి కిందగా. ఇలా మనము చూడండి ఇలా ఒత్తేసామంటే పేస్ట్ అనేది మనకి మళ్ళీ 2-3 రోజులకు అయ్యేంత ఉంటుందన్నమాట. మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం చూడండి, ఇంకా ఒత్తితే వస్తూ ఉంది. అందుకోసమని మనం పడేసే ముందర ఈ విధంగా అయితే చెయ్యండి. ఇలా చేసామంటే ఏది వేస్ట్ కాకుండా మనమైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి టమాటా చట్నీ అయితే ఈరోజు తయారు చేసేసుకుందాము. ఇది రాగి ముద్దలోకి చేశానమాట. ముందుగా చూపించాను కదా రాగి ముద్ద, దాంట్లోకి సూపర్ కాంబినేషన్ అనమాట. చూడండి, ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకోండి. దాంట్లో ఆయిల్ వేసేసి పచ్చిమిర్చిని ఫస్ట్ వేయండి, ఎందుకంటే అవి చిడతాయి, పేలుతాయి అంటారు కదా, అలా పేలకుండా ఫస్ట్ పచ్చిమిర్చిని వేసేసి మూత పెట్టేసి తర్వాత ఆనియన్స్, టమాటాలు వేసేసి ఇవి కొద్దిగా మెత్తబడేంత వరకు ఇలా వేయించండి. ఇలా మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొద్దిగా సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని వేయించండి, బాగా వేగుతాయి అన్నమాట. ఇది కొద్దిసేపు వేగిన తర్వాత ఇప్పుడు ఇలా కలర్ మగ్గుతూ ఉంటాయి కదా, ఇలా కలర్ అయిన తర్వాత దీంట్లో మనము కొత్తిమీర అలాగే కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలాగే కొద్దిగా చింతపండును కూడా వేసుకోండి, పచ్చడి ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. ఇది 2 రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది. బాగా మగ్గనిచ్చుకోవాలన్నమాట ఆయిల్లో. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, కొద్దిగా ఆయిల్లో బాగా మగ్గితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇంకా ఇప్పుడైతే బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలన్నమాట. ఇది మనం రైస్లోకి తిన్నా, రోటీలేకైనా, చపాతీలేకైనా, ఉప్మాలేకైనా, దోశలేకైనా, పొంగల్ లేకైనా, ఇడ్లీ లేకైనా, దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట. ట్రై చేయండి.
ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. అన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇంకా తగినంత ఉప్పు వేసేసుకోండి. తగినంత ఉప్పు వేసేసుకొని ఒకసారి ఉప్పు మధ్యలోకి పోయేటట్లుగా ఇలా అటు ఇటు అనేసేసి తర్వాత మిక్సీ పట్టేసేయండి. మరీ మెత్తగా కాకుండా ఇలా కొద్దిగా బరకగా పట్టేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఇంకా రైస్లోకి తిన్నా దేంట్లోకి తిన్నా సూపర్. నేనైతే ఇది రాగి ముద్దలోకి అయితే చేశానమాట. ఇది నెయ్యి రాగి ముద్దతో కాంబినేషన్లో తిన్నామంటే ఇంకా అంతేనండి, సూపర్గా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి అయితే. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే చున్నీస్లు అయితే వాడుతూ ఉంటాం కదా. కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంకా మార్నింగ్ హడావిడిగా వెళ్తూ ఉంటారు, ఏ చున్నీ ఎక్కడుంది అనేది కనిపించదు కదా. అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి. అన్నీ ఒకే చోట ఉన్నాయంటే ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఏ చున్నీ కావాలంటే అది వేసుకొని వెళ్తారనమాట. ఇప్పుడు డ్రెస్ల పైనకే కరెక్ట్గా కాకుండా ఒకటి అటు ఇటు వేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇలా అయితే చెయ్యండి. ఇలా ఒక హ్యాంగర్కి ఇలా చున్నీలన్నీ వేసి పెట్టేశామనుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ఏది నచ్చితే అది వేసుకుంటారు. అలాగే వెతకాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. అన్నీ ఒకే చోట ఉండడం వల్ల వాళ్ళకి టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. ఏది కావాల్సి అది తీసుకొని వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ని అయితే వేయండి. అలోవెరా జెల్ వేసేసి దాంట్లో కొద్దిగా పసుపును వేయండి. అలోవెరా జెల్ పసుపు రెండింటిని ఇలా బాగా కలిపేసేయండి. ఇలా బాగా కలిపేసేయాలన్నమాట. ఇది వెంటనే కలిసిపోతుంది ఇలా పసుపు వేసామంటే. కలిసిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే, మనము ప్రతిరోజు కనుక స్నానం చేసే ఒక 1/2 అవర్ ముందర కానీ ఒక 20 మినిట్స్ ముందర కానీ ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోగా చాలా అందంగా తయారవుతుందన్నమాట. మన స్కిన్ అనేది కడిగినట్లుగా అయిపోతుందన్నమాట. మనం సోప్తో కడిగితే మన స్కిన్ ఎంత బ్రైట్గా కనిపిస్తుంది అంతే బ్రైట్గా ఉంటుందన్నమాట దీన్ని అప్లై చేయడం వల్ల. దీన్ని అప్లై చేసేసి మనము ఒక 20 మినిట్స్ మినిమం అంటే 20 మినిట్స్ తర్వాత స్నానం చేసినా లేదంటే ఫేస్ వాష్ చేసినా కూడా చాలా బాగుంటుంది. పసుపు వల్ల ఫేస్ అనేది గ్లో వస్తుంది. స్కిన్ అలోవెరా వల్ల స్కిన్ అనేది చాలా స్మూత్గా అయిపోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనం ప్రతిరోజు ఈ ఏబీసీ జ్యూస్ తాగామనుకోండి, మన స్కిన్ అనేది అందంగా తయారవడంతో పాటు మన బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. చాలామంది బ్లడ్ తక్కువగా ఉందని ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్. బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కించుకోవడం కంటే ఇలా కనుక ఒక 1 మంత్ కనుక రెగ్యులర్గా చేసామంటే ఇంకా బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇంకా తర్వాత డైలీ ఇలానే చేస్తూ ఉన్నామంటే మనకి బ్లడ్ తక్కువ ఉంది, కళ్ళు తిరుగుతున్నాయనే సమస్యనే ఉండదు. ఎటువంటి ఇంజెక్షన్లు ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరమే ఉండదు. ఫస్ట్ అయితే క్యారెట్ బీట్రూట్ యాపిల్ని అయితే తీసుకొని కట్ చేసేసుకోండి. క్యారెట్ ఒక 2 వేసుకోండి, యాపిల్ ఒక సగము బీట్రూట్ ఒక సగం వేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లోకి వేసేసుకొని తర్వాత ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఏబీసీ జ్యూస్ అంటే ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్ అండి. ఈ మూడింటిని వేసేసుకోండి. కావలిస్తే మీ దగ్గర ఇంకా ఉసిరికాయలు ఉంటే అవి కూడా వేసుకోండి. అవి వేసుకోవడం వల్ల ఇంకా మంచిదన్నమాట. తర్వాత ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మెత్తగా పట్టేసుకొని ఇలా ఒక జ్యూస్ వడగట్టేది ఉంటుంది కదా, జ్యూస్ జల్లెడ, దాంట్లో వేసేసుకొని ఇలా ఒక స్పూన్తో అన్నామంటే మొత్తం జ్యూస్ అంతా కిందికి దిగిపోతుంది. ఈ పిప్పి మాత్రం మిగులుతుంది అనమాట. మనం ఈ పిప్పితో సహా తాగాలంటే తాగలేము అస్సలు, అది గొంతులు అడ్డం పడినట్లుగా అయిపోతుంది అనమాట. అందుకని ఇలా వడగట్టేసుకోండి. చూడండి ఇలా వడగట్టేసుకొని తాగామంటే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, అలాగే చాలా మంచిదన్నమాట. ఇది హెల్త్కి బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, మన స్కిన్ అనేది మెరిసిపోతుంది అనమాట ఈ జ్యూస్ తాగడం వల్ల. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, ఫస్ట్ అయితే ఒక గ్లాస్ అయితే తీసుకోండి. దాంట్లో మనం హార్లిక్సా, బూస్టా లేదంటే బోర్నమిటనా ఏదైతే తాగుతూ ఉంటామో అదైతే వేసుకోవాలన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే మీకు ఎంత కావాలన్నా అంత హార్లిక్స్ వేసుకుంటారు కదా, వేసుకున్న తర్వాత ఇంకా దాంట్లోకి డైరెక్ట్గా పాలు పోసేస్తారు. అలా పోయడం వల్ల పాలు అనేది ఉండలు కడుతుంది. మళ్ళీ ఆ ఉండలను కలపాలంటే టైం పడుతుంది, అవి కలసకపోతే టేస్ట్ కూడా ఉండదు. అందుకోసమని ఫస్ట్ ఈ విధంగా హార్లిక్స్ వేసాను కదా, కొద్దిగా షుగర్ వేసుకోండి. మనకి స్వీట్ కావాలనుకుంటే షుగర్ వేసేసుకొని ఫస్ట్ ఈ రెండింటిని బాగా కలిపేసేయండి. కొన్ని పాలు పోసి, అన్ని పోయొద్దండి, కొన్ని పాలు పోసి బాగా కలిపేసేయండి. కలిపిన తర్వాత చూడండి ఇలా బాగా కలిపేసేసిన తర్వాత ఈ విధంగా మనము గ్లాస్లో ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి తిరగొట్టేసామంటే ఇంకా అసలు ఎక్కడ ఉండలు అనేది ఉండవు అనమాట. ఇలా ఉండలు లేకపోవడం వల్ల మనకి పాలు అనేది టేస్టీగా ఉంటాయి, అలాగే బాగా తాగాలనిపిస్తుంది. మనకి ఇది తాగడం కూడా హెల్త్కు చాలా మంచిది. ట్రై చేయండి.
చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మన ఇంట్లో ఇలాంటివి బ్రూ పొడికి మనము ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న సీసాలు వస్తూ ఉంటాయి కదా, అవి చాలా బాగుంటాయి. మనం ఏదైనా మసాలా దినుసులు పోసి పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట. ఇలాచి కానీ లేదంటే చెక్క లవంగాలు ఇలాంటి పోసి పెట్టుకోవడానికి బాగుంటాయి. మరి వీటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాం, ఎందుకంటే లోపల చేయి పెట్టి క్లీన్ చేయలేం కాబట్టి. కానీ అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి. చూడండి, ఒక స్పూన్ అయితే తీసుకోండి, దానికి ఇలా డస్టర్ కానీ లేదు అని అంటే స్క్రబ్బర్ కానీ వేసేసి ఇలా తూడ్చేసామంటే చూడండి దాంట్లో ఉండే మురికి పోతుంది, అలాగే ఏదైనా తడి ఉన్నా తడిపోతుంది ఇలా చేయడం వల్ల. లేదంటే మనకి దాంట్లో ఏదైనా పేరుకొని పోయి ఉన్నట్టున్నా కూడా దీంతోనే రుద్దడం వల్ల నీట్గా పోతుందన్నమాట. చూడండి, అసలు దాంట్లో తడి లేదు, అలాగే దాంట్లో కాఫీ పొడిది కూడా ఏమీ లేదు, నీట్గా అయిపోయింది. దీన్ని కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసామంటే సరిపోతుంది. ఇంకా దీంట్లో ఏది కావాలన్నా పోసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా ముద్దుగా ఉంది కదా, ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే క్యాబేజ్ని అయితే తెచ్చుకుంటాం కదా, క్యాబేజీని తెచ్చుకున్నప్పుడు ఎంత ఫ్రెష్గా ఉందో అంతే ఫ్రెష్గా ఉండాలి, పాడవకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి. చూడండి, క్యాబేజ్ని మనము ఫస్ట్ అయితే ఒక పొరనైతే తీసేసేయండి, ఇలా వీడియోలో చూపించినట్లుగా. ఇలా తీసేసిన తర్వాత దీనికి ఏం చేయాలంటే ఇలా బొడ్డు ఉంటుంది కదా, దాని దగ్గర కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేయాలన్నమాట. మనం వంటలో వాడతాం కదా, ఆ ఆయిల్ని అయితే అప్లై చేయండి. ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేయడం వల్ల మనకి క్యాబేజ్ అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందన్నమాట, అస్సలు పాడవదు. అలాగే మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా 1 వీక్ వరకు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టామంటే 1 మంత్ వరకు ఇలానే ఉంటుందన్నమాట. ట్రై చేయండి. కానీ కర్రీ వండుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక 2-3 లేయర్లు తీసేసుకొని కూర కానీ ఫ్రై కానీ ఏదైనా సరే వండుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ఇప్పుడైతే సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా, ఇంకా చాలామందికి ఎక్కువ వేడి చేస్తూ ఉంటుందన్నమాట. ఎక్కువగా వేడి చేయడం వల్ల వేడి గుల్లలు అనేది వస్తూ ఉంటాయి. వేడి గుల్లలు వచ్చిందంటే ఆ నొప్పి అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అది కాక ఇంక ఎండల కాలం కాబట్టి ఆ ఎండలకు ఈ నొప్పికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. మరి అటువంటి నొప్పి వచ్చినప్పుడు ఇలా అయితే చెయ్యండి. ఆ నొప్పి ఎందుకు వస్తుందంటే వేడి గుల్లల వల్ల. చాలామందికి ఎక్కువగా వేడి చేయడం వల్ల వేడి గుల్లలు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. వేడి గుల్లలు వచ్చినప్పుడు అలోవెరాతో ఇలా కనుక చేసామంటే చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది, నొప్పి అనేది లేకుండా. ఫస్ట్ అయితే అలోవెరాని తీసుకొని శుభ్రంగా కడిగేసేసి సైడ్లకు ఉండే ముళ్ళుని తీసేసి పైన ఉండే లేయర్ని అయితే తీసేసి ఇలా ఒక గరిటెలో కానీ జాలి గరిటె కానీ ఇలాంటిది కానీ ఉంటుంది కదా, దేంట్లోనైనా సరే ఇలా పెట్టేసుకొని పైన ఒక లేయర్ని తీసేసి ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా జారే గుణం ఉంటుంది, జారిపోతూ ఉంటుంది, జాగ్రత్తగా పట్టుకొని పెట్టేసేయండి. ఇలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే దాంట్లో ఉండే జెల్ అనేది వేడెక్కుతుందనమాట. మరి ఎక్కువగా వేడి చేయకూడదనమాట. మనము ఎంత హీట్ అయితే భరించగలమో అంత హీట్ అయితే చేస్తే సరిపోతుంది, మరీ ఎక్కువగా కాకుండా. అప్పుడే మనకు అర్థమైపోతుంది పైన ఉండే ఆ అలోవెరా అనేది స్కిన్ అనేది కలర్ మారుతుందనమాట, కొద్దిగా మెత్తబడినట్లుగా అయిపోతుంది. అప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయాలి, హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదనమాట. చూడండి కలర్ అయితే మారింది, ఇది పైన ఉండే అలోవెరాది కూడా మెత్తబడినట్టు అయిపోతుంది అనమాట. చూడండి ఇలా మెత్తబడినట్లుగా అయిపోతుంది. తర్వాత ఇది మీరు ఎక్కువగా భరించలేనంత ఉంటే కొద్దిసేపు వెయిట్ చేయండి, లేదంటే ఇంకా వెంటనే పెట్టేసుకోండి. ఎక్కడైతే వడగుల్ల ఉందో ఆ ప్లేస్లో కనుక పెట్టేసామనుకోండి, చూడండి ఇది పెడుతూ ఉంటేనే జారిపోతూ ఉంటుందన్నమాట. అందుకోసమని ఇలా పెట్టేటప్పుడు ఒక క్లాత్నైనా లేదంటే ఏదైనా ఒకటి కవర్నైనా కట్టేసేయండి. ఇలా పెట్టేసేసి ఆ వడగుల్ల పైన ఒక 1/2 అవర్ వదిలేసామనుకోండి, అది ఏమవుతుందంటే ఆ గుల్లలో ఉండే చెడునంతా తీసేస్తుంది అనమాట. చీమ అదంతా బయటికి వచ్చేస్తుంది ఆ వేడి వల్ల. అలాగే మనకి అక్కడ నొప్పి అనేది తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోయి మనకి 2-3 రోజులకంతా ఆ గుల్ల అనేది లేకుండా పోతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్, ప్రతి ఒక్క ఆడవారికి బాగా ఉపయోగపడే టిప్ అండి. వెల్లుల్లిపాయతో ఇలా కనుక చేశారంటే మీ ఇంట్లో ఉండే బల్లులు అనేది మాయమైపోతాయన్నమాట. చాలామందికి ఎక్కువగా బల్లులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా బల్లులు అంటే చాలామంది భయపడి పరుగులు పెడతా ఉంటారనమాట. మరి బల్లులకు భయపడాల్సిన అవసరం లేకుండా, బల్లుల్ని చంపకుండా ఇంట్లో నుంచి ఎలా బయటికి తరిమి కొట్టాలనేది చూసేసేయండి. ఫస్ట్ అయితే 2 వెల్లుల్లిపాయలను తీసుకొని ఇలా పైన పొట్టు తీసేసేయండి. పైన పొట్టు తీసేసి ఇలా కొబ్బరి తురిమే ప్లేట్ పైన ఇలా చిన్నగా తురిమేసేయండి. లేదు అని అంటే చిన్న రోల్ అయితే తీసుకోండి, దాంట్లో దంచేసేయండి. ఎలా అయినా సరే బాగా రసం ఉండాలి, ఘాటు ఎక్కువగా ఉండాలి ఫస్ట్ అయితే.
ఆ 2 వెల్లుల్లిపాయలకి బాగా ఇలా తురిమేసాం కదా, దాంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ అంత వంట సోడా, పావు టేబుల్ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ లేకపోతే మిరియాలను దంచైనా వేసుకోండి. తర్వాత దీనికి కలపడానికి అంటే కోటింగ్కి కొద్దిగా పేస్ట్ని అయితే వేయండి. పేస్ట్ వేసేసి ఇప్పుడు వాటర్ ఏమి పొయ్యకుండా ఇలానే కలిపేసేయండి. ఎందుకంటే పేస్ట్ లిక్విడ్గా ఉంటుంది, అలాగే వెల్లుల్లిపాయ కూడా లిక్విడ్ మాదిరి అవుతుంది కాబట్టి. ఇలా కలిపేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఎక్కువగా పెద్దగా కాకుండా చిన్నగానే చేసుకోవాలి. చిన్న చిన్నగా చేసేసుకొని మీ ఇంట్లో ఎక్కడైతే బల్లులు ఎక్కువగా తిరుగుతాయో, మనం నైట్ పడుకున్న తర్వాత బల్లులు ఎక్కువగా కిచెన్లో స్టవ్ గట్టు పైనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఆ ప్లేస్లో ఎక్కువగా ఏ ప్లేస్లో తిరుగుతాయో, స్టవ్ దగ్గర కానీ, కిచెన్లో గోడల దగ్గరన, లేదంటే స్టవ్ దగ్గరన, లేదంటే ఆ స్టవ్ గట్టు పైన ఏ ప్లేస్లో తిరుగుతాయో మీకు తెలుస్తుంది కదా, ఆ ప్లేస్లో వీటిని అయితే పెట్టేసేయండి. ఇంకా అంతే. ఈ స్మెల్కి అవి తిన్నాయంటే ఇంకా అసలు బయటికి వెళ్ళిపోతాయన్నమాట. ఇంకా ఒక్క బల్లి కూడా రాదు. దీనివల్ల బల్లులు, బొద్దింకలు, ఎలుకలు కూడా రావన్నమాట. ఈ ఘాటుకి, ఈ స్మెల్కి. ఇంకా బల్లి ఒక 2 సార్లు వచ్చి చూసింది అనుకోండి, ఇంకా అస్సలు పరుగులు పెడుతుంది. ఇంకా మళ్ళీ మన ఇంట్లోకి రాదు. ఇలా ఒక 2-3 రోజులు చేయండి. ఇంకా అసలు బల్లులు అనేది పూర్తిగా తగ్గిపోతాయి. ప్రతి ఒక్క మహిళ పడే టెన్షన్ అనేది పూర్తిగా పోతుంది. ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్. మరి నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.